హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబెరీం ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనం. దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు అని మాట్లాడుతున్నాడు. మనం వెళ్ళే ప్రతి స్థలమందు మనల్ని దేవుడు కాపాడడమే ఒక దీవెన. ఈరోజు ప్రాణాలు ఉండడమే ఒక దీవెన, ఆరోగ్యం ఉండడమే ఒక దీవెన. ఎన్ని శ్రమలు మన తలల మీదుగా పొల్లి పారి వెళ్ళిపోతున్నా సరే మనం ఇంకా సజీవ లెక్కల్లో ఉన్నామంటే దీవెన. చాలామంది అంతసేపు శ్రమల గురించి మాట్లాడుతూ ఉంటారు, అనేక మందికి ప్రార్థిస్తూ ఉంటాం కదా, అది సమస్య ఇది సమస్య అని చెప్తా ఉంటారు. నేను వారిని తేరి చూచినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, ఆవిడ ఎన్నో సంవత్సరాల నుంచి సమస్యల గురించే మాట్లాడుతుందట, కానీ ఇంతకాలం బ్రతికున్నందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పటం లేదు. నేను ఆవిడకి అదే చెప్పాను, అమ్మ ఇంతకాలం నువ్వు బ్రతికావు కదా, ఈ సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నాయంటే సుమారు 10 సంవత్సరాల నుంచి ఇవే సమస్యలండి, ఇలా వెళ్ళిపోతున్నావు, ఇలాగే అలాగే నెట్టుకుంటూ వస్తున్నానంటే, నువ్వు నెట్టుకుంటూ రావడం కాదమ్మా, దేవుడు నీకు తోడై ఉండడం వల్ల ఈ శ్రమల్లో నువ్వు మునిగిపోలేదు, ఈ శ్రమల్లో నువ్వు కనబడకుండా కనుమరుగైపోలేదు. అయినప్పటికీ సజీవ లెక్కల్లో దేవుడు నిన్ను కాపాడాడు కదా, కృతజ్ఞతాస్తుతులు చెప్పు అంటే సమస్యలు తీరేక అని అంటుంటారు. ఈరోజు ఈ వర్తమానం వింటున్న మీతో దేవుడు చెప్తున్నాడు, ఎక్కడ ఇది యాకోబు సందర్భం. యాకోబు ఇస్సాకుని గురుడ్డితనం అప్పుడు తాను ఏసావుని అని చెప్పి, మంద దృష్టి ఇస్సాకు కొన్నప్పుడు తాను ఏసావుని అని చెప్పి ఏసావుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని పట్టుకొని తాను ప్రయాణమే వెళ్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కాపాడుతాను వెళ్తున్నప్పుడు అంటున్నాడు. అప్పుడే యాకోబుకి అర్థం అవ్వాలి, వెళ్తున్న ప్రయాణంలో కాపాడడం అంటే ఏవో శ్రమలు ఉంటాయనే అర్థం నాన్న. కాబట్టి ఇక్కడ మాట్లాడిన మాటకి మరలా వచ్చేటప్పటికి 21 సంవత్సరాలు బహుశ్రమలు అనుభవించి ఎంతో పని చేశాడు యాకోబు. తన మామగారింట్లో పశువుల మందను కాపు కాసేవాడు. 10 మారులు లాభాను యాకోబు జీతాన్ని మార్చాడు. పశువుల మందలు ఏది పోయినా యాకోబే ఇచ్చుకోవాల్సి వచ్చేదట. బాగా శ్రమలు పడ్డాడు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళిన చోట నేను నీకు తోడై ఉంటాను. చేతి కర్రతో వెళ్ళాడు. అటు నుంచి విస్తారమైన పశు సంపద, 4 భార్యలు, సుమారు 10-11 మంది సంతానముతో వచ్చాడు యాకోబు. అంటే అర్థం ఏంటి? దేవుడు కాపాడుతాను అంటే శ్రమలు ఉంటాయి, కానీ దేవుడు శ్రమ నుంచి తప్పిస్తుంటాడు. శ్రమలు ఉంటాయి, శ్రమ నుంచి తప్పిస్తుంటారు. ఈరోజు ఈ విధంగా ఉండి ఆహారం తిన్నాం ప్రభువా నీకు వందనాలు అని చెప్పుకోరు. అప్పులు 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 ఇదే అంటారు. అప్పుల్లో కూడా నువ్వు ఆహారం తింటున్నావంటే దేవుని కృపే కదా. అప్పుల్లో కూడా నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావంటే దేవుని కృపే కదా. అప్పుల్లో కూడా ఇంటెత్తి కట్టుకుంటున్నావంటే దేవుని కృపే కదా. అంటే నువ్వు అనారోగ్యాన్ని చూస్తుంటారు చాలామంది, ఆ సమస్యలను చూస్తుంటారు. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా మన దేవుని మహిమను వెతకగలిగితే ఆ మహిమ నీలో ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే మహిమ ప్రకాశిస్తుందో ఆ మహిమే సమస్తాన్ని కప్పేస్తుంది. ఆమేన్.